ఆల్ ఆఫ్ యు సీ లాస్ట్ క్లాస్లో మనము మోల్ కాన్సెప్ట్లో బేసిక్స్ గురించి మనం చెప్పుకున్నాము. ఈ క్లాస్లో మోల్ కాన్సెప్ట్లో ఏమేమి చెప్పుకుందామంటే మోలార్ మాసు, రిలేటివ్ అటామిక్ మాసు, గ్రామ్ అటామిక్ మాసు, చార్జ్ ఆన్ ఎలక్ట్రాను అనే వాటి గురించి ఈరోజు చెప్పుకుందాం. ఎప్పుడైనా సబ్జెక్టు ఒక రోజులోనో, ఒక గంటలోనో, 2 గంటల్లోనో, వన్ షాట్ వీడియోలోనో రాదు. అది బేసిక్స్ నుంచి నిదానంగా చెప్పుకుంటూ వస్తే వస్తుంది అంతే. కాబట్టి నేను బేసిక్స్ నుంచి చెప్తాను. ఆ డెప్త్ అనేది ఏందో చూడండి. ఇక్కడ నాకు తెలిసిందల్లా ఒకటే, డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోవాలా ఏ క్వశ్చన్ అయినా. ఓకేనా? ఏ క్వశ్చన్ అయినా డెప్త్గా కొడితే డీప్గా కోమాలేకపోతుంది అంతే. ఆ డెప్త్ అనేది ఏందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ మాస్ వచ్చి 9.1 × 10⁻⁻31 kg. ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 × 10⁻⁻19 కూలుంబ్ నెగిటివ్లీ. ఇంకా ప్రోటాన్ మాస్ 1.67 × 10⁻⁻21 kg, ఛార్జ్ 1.6 × 10⁻⁻19 కూలుంబ్ పాజిటివ్లీ. నౌ న్యూట్రాన్ మాస్ ఎంతంటే 1.67 × 10⁻⁻27 kg, ఛార్జ్ న్యూట్రల్. ఓకే, న్యూట్రాన్ ఛార్జ్ ఇవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మోలార్ మాస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ మోలార్ మాస్? మోలార్ మాస్ అంటే ఏంటి అనేది మనకు తెలిస్తే మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మోలార్ మాస్ అంటే ఏంటంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ 1 మోల్ అంటే ఏంది? 6.023 × 10⁻23 ఎలక్ట్రాన్స్. ఓకే, అంటే మోలార్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎట్లా తెలుస్తుంది మనకు? ఇప్పుడు డజన్ అంటే 12. ఇప్పుడు డజన్ మాస్ మనకు తెలియాలి అంటే, ఓకే, డజన్ మాస్ మనకు తెలియాలి అంటే ఇక్కడ డజన్ అంటే యాపిల్స్ తీసుకుంటున్నాను, 12 యాపిల్స్. ఓకే, ఒక యాపిల్ మాస్ 2 గ్రామ్ అంటే 12 యాపిల్ మాస్ ఎంత వస్తుంది? 24 గ్రామ్స్ వస్తుంది. అంతేనా? అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనకు తెలియాలంటే ఒక ఎలక్ట్రాన్ మాస్ తెలిస్తే అప్పుడేమవుతుంది? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుస్తుంది. ఒక మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ తెలిస్తే ఇక్కడ ఏం చేసినాను? డజన్ × 2 గ్రామ్ వేసినాను. ఇక్కడ మోల్ × మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అంతే. అంటే మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ × నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 1 మోల్. మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ × నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 1 మోల్. అంటే మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ తెలియాలి. మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఎంత? ఇంత. మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అంటే మోలార్ మాస్ తెలియాలంటే మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ తెలిస్తే మనకు మోలార్ మాస్ ఈజీగా తెలుస్తుంది. అప్పుడు మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ × నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 1 మోల్. అంటే మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ వేసిన నెంబర్. ఓకే, ఇక్కడ మోల్ అంటే మోల్ నెంబర్ వేసినాము. ఒక మోల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓకే, ఒక మోల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ నెంబర్ వేసినాము. ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే మనకేమొచ్చింది? ఆన్సర్ వచ్చింది. అంటే మోలార్ మాస్ అంటే సింపుల్గా మనకు అర్థమైంది, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. మనకు మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియాలంటే ఒక ఎలక్ట్రాన్ మాస్ తెలియాలి. ఒక ఎలక్ట్రాన్ మాస్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక ఎలక్ట్రాన్ మాస్ × మోల్లో ఉండే టోటల్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ మాస్ × మోల్లో ఉండే టోటల్ ఎలక్ట్రాన్స్ నెంబర్ వేస్తే మనకు మోలార్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది తెలుస్తుంది. ఓకేనా?
ఇది అర్థమైంది అందరికీ. ఇప్పుడు చూడండి, హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెయ్ 1 కిలోగ్రామ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ 1 kg. 1 kgలో ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ 1 kg, దీని అర్థం. ఓకే, 1 kgలో ఎన్ని మోల్ల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది మనకు తెలియాలి. అంటే 1 kgలో ఎన్ని మోల్స్ ఎలక్ట్రాన్ తెలియాలంటే మనకి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ చూడండి ఇప్పుడు జనరల్గా హౌ మెనీ మోల్స్ అన్నాడు కదా. జనరల్గా మోల్ ఫార్ములా ఏంది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఈ వెయిట్ అంటే ఏంది? మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అంటే ఇక్కడ వెయిట్ అంటే గివెన్ వెయిట్, గివెన్ వెయిట్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్. క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్ ఎంత? 1. ఓకేనా? దీని ప్లేస్లో నేను ఎంత రాస్తా? 1 రాస్తా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఓకే, హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నాడు, మోల్స్ కనుక్కోమన్నాడు. మోల్స్ కనుక్కోమంటే మనం మోల్ ఫార్ములా వేయాలి. మోల్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ వెయిట్ అంటే ఏంది? గివెన్ వెయిట్. గివెన్ వెయిట్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్. క్వశ్చన్లో ఎంత ఇచ్చినాడు? 1 ఇచ్చినాడు, 1 మోల్ ఇచ్చినాడు. అంటే దీని ప్లేస్లో 1 వేసుకున్నాను. ఓకే, ఇంకా దీని మోలార్ మాస్ అంటే అర్థమైంది, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. మనం మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ తెలుసుకున్నాం కదా. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 1 మోల్ వేస్తే అది వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ వచ్చింది. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ 1 kg అంటే వెయిట్ బై టోటల్ మాస్ గివెన్ అంటే వెయిట్. టోటల్ మాస్ గివెన్ అంటే సింపుల్గా వెయిట్ అని అర్థం. బై మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. దీన్నే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. ఇది ఫార్ములా. ఇప్పుడు 1 బై ఈ వాల్యూ వేసినామా? 1 బై ఈ వాల్యూ వేసినాం. ఓకే, ఈ వాల్యూ వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి ఇంకొకసారి చెప్తా చూడండి. హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వెయ్ 1 కిలోగ్రామ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ 1 kg అని అర్థం. నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగినాను కాబట్టి మోల్ ఫార్ములా మనకు తెలియాలా. మోల్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ వెయిట్ అంటే ఏంది? గివెన్ వెయిట్. గివెన్ వెయిట్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్. క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్ అంటే 1 kg, 1 కిలోగ్రామ్. ఓకే, 1 బై మోలార్ మాస్. మోలార్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది వేసినాం. ఇక్కడ దీని ప్లేస్లో ఇది వేసినాం. అంతేనా? అదే ఇక్కడ వేసిన. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ 1 kg ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే టోటల్ మాస్ గివెన్ బై మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ వేసింటే అది వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇంకోటి. ఓకే, క్యాలిక్యులేట్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ని మనం కనుక్కోవాలంట. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? క్యాలిక్యులేట్ ఛార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఛార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం కనుక్కోవాలంట. ఛార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ కనుక్కోవాలంటే ఏంది? ఓకే, 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ తెలిస్తే ఛార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుస్తుందా తెలీదా? అంతే కదా. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నప్పుడు 1 ఎలక్ట్రాన్ మాస్ తెలిస్తే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలిసింది. అంతే కదా. ఓకే, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 1 ఎలక్ట్రాన్ మాస్ ఇంటూ ఇది వేసినాము. అంతే కదా. ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 1 మోల్. అలాగే ఛార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలియాలంటే 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పర్ మోల్. ఛార్జ్ ఆన్ 1 ఎలక్ట్రాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పర్ మోల్. ఛార్జ్ ఆన్ 1 ఎలక్ట్రాన్ అంట 1.6 × 10⁻⁻19 కూలుమ్స్.
ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ మోల్ ఎన్ని 6.023 ఇంటూ 10⁻23. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది 96500 కూలూమ్స్ వచ్చింది. ఓకే, ఈ 96500 కూలూమ్నే నేను ఫారడే అంట, ఎఫ్ అంట. ఈ 96500 కూలూమ్స్ నేనేమంట, ఎఫ్ అంట, ఫారడే అంట. అంటే చార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత 1 ఫారడే అని అర్థం. 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫారడే. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అంటే అర్థం ఏంటంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అర్థం. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత 1 ఫారడే. 1 ఫారడే వాల్యూ ఎంత 96500 కూలూమ్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి 2 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత 2 ఫారడే, అంతే కదా. 1 ఎలక్ట్రాన్ అన్నప్పుడు 1 మోల్ ఎలక్ట్రాన్ అన్నప్పుడు 1 ఫారడే వచ్చింది. 2 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 2 ఫారడే. ఫారడే ప్లేస్లో ఎంత పెట్టాలా 96500 కూలూమ్స్ పెడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి Mg+2 1 మోల్ అన్నాడు. ఇక్కడ Al+3 5 మోల్స్ అన్నప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనము ఛార్జ్ ఎలా కనుక్కోవాలి అంటే మోల్ ఇంటూ ఎలక్ట్రాన్. ఫార్ములా ఏంది మోల్ ఇంటూ ఎలక్ట్రాన్. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నది 1 మోల్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఇక్కడ Mg+2 అంటే 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. అంటే 1 × 2 అంటే 2 ఫారడే. అదే నేను ఇక్కడ రాసిన, అదో చూడు, అదే నేను ఇక్కడ రాసిన. ఇప్పుడు ఓకే, ఇప్పుడు 5 మోల్ Al+3 అన్నాడు. అంటే మోల్ అంటే 5 రాసిన. ఇక్కడ Al+3 అంటే 3 = 5 15. ఓకే, 15 ఫారడే. అంతేనా? ఇది రాసింది 5 × 3 F 15 ఫారడే. ఎఫ్ అంటే 96500 రాసినాం ఫారడే అంటే. అర్థమైందా? అంటే ఇలా ఇచ్చినప్పుడు 1 మోల్ Mg+2 5 మోల్ Al+3 ఇచ్చినప్పుడు మోల్ ఇంటూ ఈ ఎలక్ట్రాన్. మోల్ 5 మోల్స్, ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్స్ ఈడ. ఓకే, దానిపైన ఉండే ఛార్జ్ ఈడ ఎలక్ట్రాన్స్ 3 ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్స్ 3 ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏం రాసినాను +3, ఈడ 3 వేసినాను. ఇక్కడ 2 ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఇక్కడ 2 వేసినాను అంతే. ఓకేనా? ఇప్పుడు ఈడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే చూడండి 9.6 గ్రామ్ ఆఫ్ SO4-2 అయాన్ ఇచ్చినాడు. దీన్ని మనము ఛార్జ్ని మనం కనుక్కోమన్నాడు. ఛార్జ్ని మనం కనుక్కోవాలంటే ఓకే క్యాలిక్యులేట్ ఆఫ్ ఛార్జే కదా. ఈ క్వశ్చన్ ఇచ్చి మనకు ఛార్జ్ని కనుక్కోమన్నాడు. ఇది ఇచ్చి ఛార్జ్ని కనుక్కోవాలంటే ఛార్జ్ ఫార్ములా ఏంది మోల్ ఇంటూ ఈ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మోల్ ఇవ్వలేదు, ఈ క్వశ్చన్లో మోల్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా మోల్ కనుక్కోవాలా. మోల్ ఫార్ములా ఏంది మోల్ ఫార్ములా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చినాడు అంటే వెయిట్ ఇస్తే ఆటోమేటిక్గా వాడు మనకు మోల్ ఇచ్చేసినట్టే అర్థము. క్వశ్చన్లో వెయిట్ ఇచ్చినాడంటే మోల్ ఇచ్చినాడు అని అర్థం ఇండైరెక్ట్గా. అంటే ఇక్కడ వెయిట్ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ దీని ప్లేస్లో 9.6 వేసిన. SO4-2 వెయిట్ ఎంత 96. మీకు వెయిట్ ఎలా మాలిక్యులర్ వెయిట్ ఎలా కనుక్కోవాలనో నేను చెప్పినాను కాబట్టి SO4 వెయిట్ ఎంత అంటే 96. దీన్ని క్యాలిక్యులేట్ చేసి 1/10 వచ్చింది. అంటే మోల్ = 1/10 వచ్చింది. అంటే ఛార్జ్ N × E. N ప్లేస్లో 1/10 వేసిన. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినాయి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి 2 ఎలక్ట్రాన్స్. ఓకే, కాబట్టి ఎలక్ట్రాన్ ప్లేస్లో 2 పెట్టా. అప్పుడు ఏమవుతుంది 2/10 అంటే 0.2 ఫారడే అవుతుంది. ఎంత అవుతుంది 0.2 ఫారడే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు ఈ క్వశ్చన్ ఇచ్చినాడు. ఈ క్వశ్చన్ ఇచ్చి మనకు మోల్ కనుక్కోమన్నాడు. మోల్ కనుక్కోవాలంటే ఈ క్వశ్చన్ ఇచ్చి మనకి ఏం కనుక్కోమన్నాడు ఛార్జ్ కనుక్కోమన్నాడు. ఇది ఇచ్చి మనకు ఏం కనుక్కోమన్నాడు ఛార్జ్ కనుక్కోమన్నాడు. ఛార్జ్ ఫార్ములా ఏంది మోల్ ఇంటూ ఈ ఎలక్ట్రాన్. అంటే మనకు మోల్ తెలియాలంటే మనకు
మోల్ ఫార్ములా ఏంది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అంటే వెయిట్ ఇచ్చినాడు, వెయిట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు మోల్ ఇచ్చినట్టే. వెయిట్ ప్లేస్లో నేను ఎంత రాసిన? 9.6 వేసిన గివెన్ వెయిట్ బై దీని మాలిక్యులర్ వెయిట్ 96, 1/10 వచ్చింది. ఈ n ప్లేస్లో ఏం రాసిన? n ప్లేస్లో 1/10. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా పైన, ఇది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, -2 అంటే 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 వేసినాను, అప్పుడు 0.2 ఫారడే వచ్చింది. అందరికి తెలిసిందా? నౌ సి ఆటమ్. వాట్ ఈజ్ ఆటమ్? ఆటమ్ అంటే ఏంటి? స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆటమ్ అంటే స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎలిమెంట్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎలిమెంట్. ఈ డెఫినేషన్ అయినా వాడచ్చు, ఆ డెఫినేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఆటమ్ విచ్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఫ్రీ ఎగ్జిస్టెన్స్. ఆటమ్ అనేది ఫ్రీగా ఎగ్జిస్ట్ కావచ్చు, కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీ ఎగ్జిస్టెన్స్ అంటే సింగిల్గా ఉండడం. కార్బన్ అనేది నేచర్లో సింగిల్గా ఉంటుంది, సిగానే ఉంటుంది. సోడియం నేచర్లో ఎన్ఏగానే ఉంటుంది, Na2గా ఉండదు ఎప్పుడు. Mg అనేది సింగిల్గానే ఉంటుంది, Mg2గా ఉండదు ఎప్పుడు. ఓకే, ఇలా ఉండదు, సింగిల్గా ఉంటుంది. కానీ ఆక్సిజన్ అనేది నేచర్లో సింగిల్గా ఉండదు, ఓగా ఉండదు. ఆక్సిజన్ నేచర్లో ఇలా ఓగా ఉండదు, అటామిక్ ఫామ్లో ఉండదు, అది మాలిక్యులర్ ఫామ్లో ఉంటుంది. మాలిక్యులర్ అంటే 2 ఆటమ్స్ కంబైన్డ్ అయితే వచ్చేది. ఇప్పుడు మనము ఆక్సిజన్ మనం పీలుస్తాం కదా లోపలికి, బ్రీతింగ్, అప్పుడు మనం ఓను లోపలికి తీసుకుంటామా, ఓటును లోపలికి తీసుకుంటామంటే ఓటు. ఇక్కడ ఏముంటుందంటే గాలిలో ఓటు ఉంటుంది నేచర్లో, అక్కడ ఓ ఉండదు. ఆక్సిజన్ ఆటం ఉండదు, ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది, ఓటు ఉంటుంది. మనం లోపలికి తీసుకుంటా అనేది ఓటు. హైడ్రోజన్ కానీ హెచ్గా ఉండదు, H2గా ఉంటుంది హైడ్రోజను. అంటే మనకు క్వశ్చన్లో ఆక్సిజన్ ఆటం అని ఇచ్చినా అంటే ఓ తీసుకోవాలా, సింగిల్ ఓ, ఒక ఓ తీసుకోవాలా. అదే క్వశ్చన్లో ఆక్సిజన్ అనే వర్డ్ ఇచ్చినాడంటే, మళ్ళీ జాగ్రత్తగా వినండి, క్వశ్చన్లో ఆక్సిజన్ అనే వర్డ్ ఇచ్చినాడంటే మనం ఏం తీసుకోవాలా? O2 తీసుకోవాలా. ఓకే, ఆక్సిజన్ ఆటం అనే ఇస్తే ఓ తీసుకోవాలా. అంటే ఇవి ఫ్రీగా ఎగ్జిస్ట్ కావు, ఒకటి సింగిల్గా ఎగ్జిస్ట్ కాదు, ఇట్లా ఓగా, ఇట్లా సింగిల్గా ఓగా ఎగ్జిస్ట్ కాదు, O2గా ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమైందా? O2గా ఉంటుంది నేచర్లో. ఓకే, ఇంకా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మెగ్నీషియం. మెగ్నీషియం అనేది ఒక ఎలిమెంటు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎలిమెంటు, టోటల్ ఇది ఒక ఎలిమెంటు. ఈ ఎలిమెంట్లో స్మాలెస్ట్ యూనిట్ని మనం ఏమంటామంటే ఆటం అంటాం. ఓకే, ఇది ఒక Mg అనుకుంటే అన్నీ సేమ్ టైప్ ఆఫ్ ఉంటాయి ఎలిమెంట్లో, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఒక ఆటం తీసుకున్న స్మాలెస్ట్ యూనిట్ను, అదే స్మాలెస్ట్ యూనిట్ను తీసుకున్న దాన్ని మనం ఏమంటాం? ఆటం అంటాం. ఇందులో స్మాలెస్ట్ యూనిట్ను తీసుకుంటే దాన్ని ఆటం అంటాం. ఇది మెగ్నీషియం ఎలిమెంటు. ఓకే, ఇదంతా మెగ్నీషియం ఎలిమెంటు. ఇందులో స్మాలెస్ట్ యూనిట్ను తీసుకున్న దాన్ని మనం ఆటం అంటున్నాము. దాన్ని ఏమంటున్నాము? ఆటం అంటున్నాం. ఇక్కడ ఎలిమెంట్ ఆక్సిజన్ తీసుకున్నాను. ఓకే, ఆక్సిజను నేచర్లో మాలిక్యూల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, O2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, మాలిక్యూల్ ఫామ్లో. అటామిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ కాదు, ఓగా ఎగ్జిస్ట్ కాదు. ఓకే, అలాగే నేను నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ నేచర్లో N2గా ఎగ్జిస్ట్ అవుతుంది, 2 కలుస్తాయి, సింగిల్గా ఉండదు. సింగిల్గా ఉంటే ఆటం, డబల్గా ఉంటే మాలిక్యూల్. ఓకే, ఇది N2 అనేది మాలిక్యూల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అటామిక్ ఫామ్లో ఓన్లీ సింగిలియన్గా ఎగ్జిస్ట్ కాదు. ఓకేనా? అటామిక్ ఫామ్లో ఉండదు. ఇప్పుడు అర్థమైందా? ఆటం అంటే ఏంటి? స్మాలెస్ట్ యూనిట్. ఓకే, ఇది ఫ్రీగా ఎగ్జిస్ట్ కావచ్చు, ఫ్రీగా ఎగ్జిస్ట్ కాకపోవచ్చు. మే ఆర్ మే నాట్ హ్యావ్ ఫ్రీ ఎగ్జిస్టెన్స్. ఫ్రీ ఎగ్జిస్టెన్స్ అవేటి ఇవి, ఫ్రీ ఎగ్జిస్టెన్స్ కానేటి ఇవి, H2, O2, N2 అని అవి ఫ్రీగా ఎగ్జిస్ట్ కావు నేచర్లో. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఇంకొకటి, ఓకే, అటామిక్ మాస్ యూనిట్, AMU, అటామిక్ మాస్ యూనిట్ ఆర్ ఆటమ్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్. వాట్ ఈజ్ అటామిక్ మాస్ యూనిట్? అటామిక్ మాస్ యూనిట్ డిఫైన్డ్ యాజ్
1/12 ఆఫ్ మాస్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ సిటోల్ ఐసోటోప్. 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ సిటోల్ ఐసోటోప్ అంటే అర్థం ఏంటంటే 1 AMU ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ ఓకే మాస్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ సిటోల్ ఐసోటోప్. ఇక్కడ చూడండి దీని అర్థం ఏంటి, మాస్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ సిటోల్ ఐసోటోప్ అంటే ఓకే జనరల్గా నేను కార్బన్ మాస్ అన్నాను అనుకో, మీరు 12 గ్రామ్స్ అంటారు అంటే 1 మోల్ కార్బన్ అని అర్థం. ఓకే 1 మోల్ కార్బన్ అని అర్థం, అంతేగాని ఒక కార్బన్ అని అర్థం కాదు. 1 మోల్ కార్బన్ అంటే 1 మోల్ కార్బన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి ఇందులో 6.023 ఇంటూ 10⁻⁴ ఎన్ని ఉంటాయి ఇందులో ఓకే 6.023 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉంటాయి. వీటన్నిటి యొక్క మాస్ 12 గ్రామ్స్ అని అర్థం. ఓకే ఈడేమన్నాడు 1 ఆటమ్ యొక్క మాస్ అన్నాడు, 1 ఆటమ్ యొక్క మాస్ అన్నాడు. అప్పుడు జనరల్గా చూడండి 1 మోల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఎంత 12 గ్రామ్స్, 1 ఆటమ్ మాస్ ఎంత మనకు తెలియదు. అప్పుడు ఎలాగనుకోవాలంటే 1 మోల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి 6.023 ఇంటూ 10⁻23 అంటే 6.023 ఇంటూ 10⁻23 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 12 గ్రామ్. 1 ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్ అంటే 6.023 ఇంటూ 10⁻23 ఈజ్ ఈక్వల్ టు 12 గ్రామ్. 1 ఆటమ్ తెలియదు కాబట్టి దీన్ని x తీసుకుంటే క్రిస్ క్రాస్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12 ఇంత వస్తుంది. ఇప్పుడు 12 ఇది ఎలా వచ్చిందో అందరికి తెలిసిందా, ఇది ఎలా వచ్చిందో అందరికి తెలిసిందా 6.023 ఇంటూ 10⁻23 ఆటమ్స్ యొక్క మాస్ 12 గ్రామ్స్ అయినప్పుడు 1 ఆటము మనకు తెలియదు కాబట్టి x తీసుకున్నా, దీన్ని క్రిస్ క్రాస్ చేసింటే 6.023 ఇంటూ 10⁻23 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 12 అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 12 ఇది అవుతుంది. అదే అక్కడ వేసిన ఒక ఆటం యొక్క మాస్. ఇన్ని ఆటమ్స్ యొక్క మాస్ 12 గ్రామ్స్ అయినప్పుడు 1 ఆటం యొక్క మాస్ ఇంత అవుతుంది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ఓకే ఇది క్యాన్సిల్ అయిపోతే ఏదేది ఇది అప్పుడు 1/6.023 ఇంటూ 10⁻23 అంటాం. దీన్ని ఏమంటామంటే NA అంటాం, NA కాబట్టి 1/NA గ్రామ్ అని రాసిన. ఇప్పుడు సింపుల్గా ఈ సోదంతా నాకు అవసరం లేదు, ఇదేందో నాకు తెలియదు అంటే సింపుల్గా 1 AMU అంటే 1/NA గ్రామ్ అని గుర్తుపెట్టుకోండి. 1 AMU అంటే 1/NA గ్రామ్ అంటే 1/6.023 ఇంటూ 10⁻23 NA అంటే ఇంత వాల్యూ. 1/6.023 ఇంటూ 10⁻23 క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది 1.67 ఇంటూ 10⁻⁻24 గ్రామ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్నే AMUనే అటామిక్ మాస్ యూనిట్నే డాల్టన్ అని పిలుస్తాము, లేకుంటే యూనిఫైడ్ మాస్ U అని కూడా అంటాము. యూనిఫైడ్ మాస్ U అని కూడా అంటాం. ఇప్పుడు రిలేటివ్ అటామిక్ మాస్ గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏంటి? రిలేటివ్ అటామిక్ మాస్ గ్రామ్ అటామిక్ మాస్. ఇప్పుడు నేను ఒక సబ్స్టెన్స్ను, నేను ఒక ఎలిమెంట్ను, నేను ఒక ఆటంను అనుకున్నాను. ఫర్ సపోజ్ నేను ఒక సబ్స్టెన్స్, ఓకే, నా రిలేటివ్ అటామిక్ మాస్ గ్రామ్ అటామిక్ మాస్ ఫర్ సపోజ్ 50 kgs ఉన్నాను అనుకుని సపోజ్, ఓకే, న్యూమరికలీ సేమ్. రిలేటివ్ అటామిక్ మాస్ అన్నా గ్రామ్ అటామిక్ మాస్ అన్నా నెంబర్ సేమ్, కానీ వాటి యూనిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అంటే నేను ఒక సబ్స్టెన్స్ను నా రిలేటివ్ అటామిక్ మాస్ 50 అనుకున్నామనుకో, అటామిక్ మాస్ 50, గ్రామ్ అటామిక్ మాస్ 50, కానీ నా యూనిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. ఇది నేను, ఓకే, రిలేటివ్ అటామిక్ మాస్ 50, ఓకే, ఏ అనే సబ్స్టెన్స్ని తీసుకుంటే దాని రిలేటివ్ అటామిక్ మాస్ 50, అటామిక్ మాస్ 50 15, గ్రామ్ అటామిక్ మాస్ 15, కానీ అటామిక్ మాస్కి AMU అని రాసిన, గ్రామ్ అటామిక్ మాస్ను గ్రామ్ అని రాసినాను అంతే. ఓకే, ఈ సబ్స్టెన్స్ యొక్క మాస్ నెంబర్ అనేది సేమ్, కానీ యూనిట్స్ అనేవి ఏమైనా చేంజ్ అయినాయి. ఓకేనా.
ఇప్పుడు మనకు డెఫినేషన్ కావాలి అంటే రిలేటివ్ అటామిక్ మాస్కు రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ టు 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ C12 ఐసోటోప్ అనేది డెఫినేషన్. ఇది ఏదేదో ఉంది, మనకి ఇది అవసరం లేదు. కావాలనుకున్న డెఫినేషన్ కావాలి కాబట్టి మనం ఇక్కడ రాసినాం అంతే. జనరల్గా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది. ఓకే, రిలేటివ్ అటామిక్ మాస్, గ్రామ్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్. దీన్ని ఏఎంయులో చెప్తాం. అటామిక్ మాస్ అంటే మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్. ఇది మనకి ఇంపార్టెంట్, దీన్ని అర్థం చేసుకోండి ఇప్పుడు. ఓకే, గ్రామ్ అటామిక్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే గ్రామ్ అటామిక్ మాస్నే మనం మోలార్ మాస్ అంటాం. గ్రామ్ అటామిక్ మాస్నే మోలార్ మాస్ అంటాం. ఎక్కడైనా గ్రామ్ అటామిక్ మాస్ అంటే మోలార్ మాస్ అని అర్థం. ఈ మోలార్ మాస్ అంటే ఏంది? న్యూమరికలీ ఈక్వల్ టు అటామిక్ మాస్. న్యూమరికలీ ఈక్వల్ టు అటామిక్ మాస్. ఇక్కడ గ్రామ్ అటామిక్ మాస్ కాబట్టి దీన్ని ఆటంలో తీసుకుంటాం. మోలార్ మాస్ను ఆటంలో తీసుకుంటాం అంతే. గ్రామ్ అటామిక్ మాస్ అంటే మోలార్ మాస్ అని సింపుల్గా. దాని యూనిట్స్ గ్రామ్ ఫర్ మోల్. గ్రామ్ అటామిక్ మాస్ ఫార్ములా ఏంది? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్. దాన్ని గ్రామ్లో చూపిస్తాం. ఇక్కడ చూడండి, ఇంకా ఒక క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ సి ఆటమ్ మోలార్ మాస్ అంటే గ్రామ్ అటామిక్ మాస్ అని అర్థం. ఆటమ్ మోలార్ మాస్ అని ఎక్కడైనా మనకు పదం కనిపిస్తే క్వశ్చన్లో గ్రామ్ అటామిక్ మాస్ అని అర్థం. మాలిక్యూల్ మోలార్ మాస్ అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని అర్థం. అయానిక్ మోలార్ మాస్ అని పదం కనిపిస్తే మనకి ఎక్కడైనా గ్రామ్ అయానిక్ మాస్ అని అర్థం. ఓకే, అయాన్ మోలార్ మాస్ అని కనిపిస్తే గ్రామ్ అయానిక్ మాస్ అని అర్థం. మాలిక్యూల్ మోలార్ మాస్ కనిపిస్తే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని అర్థం. అర్థమైన క్వశ్చన్లో ఎప్పుడైనా ఆటమ్ మోలార్ మాస్ అని కనిపిస్తే దాని అర్థం ఏంటంటే ఇది దాని అర్థం గ్రామ్ అటామిక్ మాస్ అని అర్థం. ఓకేనా? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ అంటే ఎక్కడైనా మన క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ అంటే మోల్ ఆఫ్ ఆటమ్ అని అర్థం. ఎన్ అని అర్థం. మోల్ ఆఫ్ ఆటమ్ అని అర్థం. ఓకేనా? ఎక్కడైనా క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్ అని కనిపిస్తే మోల్ ఆఫ్ ఆటమ్ అని అర్థం. అంటే మోల్ అంటే ఫార్ములా ఏంది? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఆటమ్ చెప్తున్నాం కాబట్టి ఆటంలో తీసుకుంటున్నాం కాబట్టి మోలు మనము గ్రామ్ తీసుకుంటున్నాం. ఓకేనా? GAM తీసుకుంటున్నాం. GAM అంటే అర్థం ఏంది? గ్రామ్ అటామిక్ మాస్. ఓకే, ఇక్కడ ఆటమ్స్కి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆటమ్ గురించి చెప్తున్నాం కాబట్టి దీని ప్లేస్లో నేను ఏం చేసుకున్నా? గ్రామ్ అటామిక్ మాస్ అని తీసుకుంటున్నా. ఓకే, మోల్ అంటే వెయిట్ బై అటామిక్ వెయిట్. మాలిక్యూల్ అన్నప్పుడు మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఆటంలో తీసుకున్నాం కాబట్టి అటామిక్ వెయిట్. ఏం తీసుకున్నాను? ఇక్కడ ఆటమ్ తీసుకున్నా. అటామిక్ వెయిట్ తీసుకున్నా కింది సైడ్, డౌన్ సైడ్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని ఎక్కడైనా మనకు కావాలి అంటే మోల్ ఇంటూ NA. అంటే మోల్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ ఇంటూ NA. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మనకు కావాలనుకో, క్వశ్చన్లో వాడు అడిగినాడు అనుకో నెంబర్ ఆఫ్ ఆటమ్స్, అప్పుడు మోల్ ఇంటూ NA అని రాస్తాం. ఓకేనా? మోల్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ ఇంటూ NA. ఇక్కడ మనకు ఆటంలో ఏముంటాయి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు ఉంటాయి. ఈ ప్రోటాన్, న్యూట్రాన్ మనము న్యూక్లియాన్స్ అంటాం. ఓకేనా? ప్రోటాన్, న్యూట్రాన్స్ మనం ఏమంటాం? న్యూక్లియాన్స్ అంటాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆక్సిజన్ ఆటము, దాని మాస్ ఇంత, అటామిక్ వెయిట్ ఇంత. ఈ ఆక్సిజన్ ఆటంకు రిలేటివ్ అటామిక్ మాస్, గ్రామ్ అటామిక్ మాస్ మనకు రాయమన్నాడు. వీటన్నిటి యొక్క మాస్ న్యూమరికలీ సేమ్ 16. న్యూమరికలీ సేమ్ 16. కానీ దాని యూనిట్లు అనేటివి ఏమైతే చేంజ్ అవుతాయి.
రామ్కు రిలేటివ్ అటామిక్ మాస్కు 16, అటామిక్ మాస్కు 16 AMU, గ్రామ్ అటామిక్ మాస్కు 16 గ్రాము. అదే సోడియంకు మాస్ 23 అయినప్పుడు రాము, ఆము, గాము మూడిటికి వాల్యూ ఒకటే, కానీ యూనిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఆమ్కు మనము అటామిక్ మాస్కు 23 AMU, గ్రామ్ అటామిక్ మాస్కు 23 గ్రామ్. ఓకేనా? సారీ. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్లో వాడు ఏమడిగినాడు, మాస్ ఆఫ్ 20 ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ 400 AMU, క్యాలిక్యులేట్ గ్రామ్ అటామిక్ మాస్ అన్నాడు. ఇక్కడ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, చివరిగా గ్రామ్ అటామిక్ మాస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. గ్రామ్ అటామిక్ మాస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి వాట్ ఈజ్ గ్రామ్ అటామిక్ మాస్ అనేది మనకు తెలియాలి. వాట్ ఈజ్ గ్రామ్ అటామిక్ మాస్? గ్రామ్ అటామిక్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? మాస్ ఆఫ్ 1 మోల్ ఆటమ్ అంటే ఒక ఆటం యొక్క మాస్ తెలిస్తే మోల్ యొక్క మాస్ తెలుస్తుంది, అంతే కదా? ఒక ఆటం యొక్క మాస్ తెలిస్తే మోల్ యొక్క మాస్ తెలుస్తుంది. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏంది? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్. ఒక ఆటం యొక్క మాస్ తెలిస్తే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా? గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఫస్ట్ ఒక ఆటం యొక్క మాస్ కనుక్కోవాలా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 20 ఆటమ్స్ ఇచ్చినాడు. 20 ఆటమ్స్ మాస్ ఎంత ఇచ్చాడు? 400 AMU ఇచ్చాడు. 20 ఆటం యొక్క మాస్ ఇచ్చాడు కాబట్టి ఒక ఆటం మాస్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, 20 పెన్స్ 400 రూపీస్ అయినప్పుడు ఒక పెన్ రూపీ ఎంత? ఓకే 20 ఆటమ్స్ 400 AMU ఉంటే ఒక ఆటం ఏమవుతుంది మనకు తెలియదు కాబట్టి ఒక ఆటం మాస్ నేను X అనుకున్నాను. దీన్ని క్రిస్ క్రాస్ చేయాలిట. ఓకే, దాన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటాము. దాన్ని ఏమంటాము? క్రిస్ క్రాస్ మెథడ్. ఇట క్రిస్ క్రాస్ చేయాలి. అప్పుడు X ఇంటూ 20 అవుతుంది. అప్పుడు 400 ఇంటూ 1, అప్పుడు X = 400/20, 20 AMU. అర్థమైందా? 20 AMU. ఓకే, ఒక ఆటం మాస్ తెలిసిందా? ఓకే, ఒక ఆటం ఇప్పుడు 12 డజన్ అంటే 12 కదా. దీని మాస్ తెలియాలి అంటే ఒక అరటిపండు యొక్క మాస్ 2 గ్రామ్స్ అన్నప్పుడు ఈ టోటల్ మాస్ ఎంత అవుతుంది? 24 అవుతుంది కదా. 2 గ్రామ్స్ ఇంటూ 12 వేస్తే సరిపోతుంది. అలాగే ఒకదాని మాస్ 20 ఇంటూ NA మోల్ వేసినాం నెంబర్. ఇక్కడ నెంబర్ 12 కదా, డజన్ అంటే 12 కదా, 12 వేసిన. ఇక్కడ మోల్ ఒకదాని మాస్. ఓకే, ఒక ఆటం మాస్ ఎంత? 20 AMU ఇంటూ NA. ఓకే, అప్పుడు AMU ప్లేస్లో నేను ఏమని చెప్పిన? గ్రామ్ అటామిక్ మాస్ దేంట్లో ఉంటుంది? యూనిట్స్ గ్రాములలో ఉంటుంది. కానీ ఇక్కడ యూనిట్స్ దేంట్లో ఉంది? AMUలో ఉంది. యూనిట్స్ ఇక్కడ AMUలో ఉంది. దాన్ని గ్రాములోకి చేంజ్ చేసుకోవాలా. గ్రామ్ అటామిక్ మాస్ గ్రామ్లోనే ఉంటుంది కదా. కాబట్టి AMU ప్లేస్లో నేను ఎంత రాసుకోవచ్చు? 1/NA రాసుకోవచ్చు. నేను స్టార్టింగ్లోనే చెప్పిన AMU అంటే ఆ సోదంతా గుర్తుపెట్టుకోకుంటే AMU = 1/NA అని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. అంటే 20 ఇంటూ AMU ప్లేస్లో 1/NA రాసిన ఇంటూ NA. అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతే 20 గ్రామ్స్ అవుతుంది. ఓకే అంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఎలా కనుక్కోవాలి అనేది మనకు తెలియాలి. ఈ క్వశ్చన్ మనం చూసిన బాటికే గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏంటో తెలియాలి. గ్రామ్ అటామిక్ మాస్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్ అంటే ఒక ఆటం ఇంటూ ఒక మోల్లో ఉండే ఎన్ని ఆటమ్స్, ఒక ఆటం మాస్ ఇంటూ ఒక మోల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే NA ఆటమ్స్ ఉంటాయి. NA అంటే 6.023 ఇంటూ
10⁻23 ఆటమ్స్ ఉంటాయి. ఇది వేస్తే మనకేమవుతుంది, గ్రామ్ అటామిక్ మాస్ అనేది వచ్చేస్తుంది. అంతేనా, ఇక్కడ ఏం లేదు కదా. ఓకే, గ్రామ్ అటామిక్ మాస్ తెలియాలంటే ఫస్ట్ ఒక ఆటమ్ మాస్ తెలియాలి. 20 ఆటమ్స్కు 400 ఏమి ఇచ్చినప్పుడు ఒక ఆటంకి ఎంత వస్తుందంటే 20 వస్తుంది. ఓకే, 20 వస్తుంది. అప్పుడు 20 × Na. ఓకే, 20 × Na. ఏఎంయు 20 ఏఎంయు కాబట్టి ఏఎంయు ప్లేస్లో 1/Na రాసినాను. ఏఎంయు ప్లేస్లో ఏం రాయొచ్చు, 1/Na రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి. ఓకే, ఇంకొక క్వశ్చను, హౌ మెనీ మోల్స్ ఆఫ్ హెచ్ ఆటమ్ ఇన్ 1 AMU అన్నాడు. హౌ మెనీ మోల్స్ ఆఫ్ హెచ్ ఆటమ్ ఇన్ 1 AMU? హౌ మెనీ మోల్స్ ఆఫ్ హెచ్ ఆటమ్ ఇన్ 1 AMU? హెచ్ ఆటమ్ అన్నాడు, ఒక హైడ్రోజన్. ఇక్కడ ఒక హైడ్రోజన్ మాసు 1. ఓకే, ఇక్కడ హౌ మెనీ మోల్స్ అన్నాడు కాబట్టి నేను ఏం తీసుకుంటా, మోల్ ఫార్ములా తీసుకున్నాను. హౌ మెనీ మోల్స్ అన్నాడు కాబట్టి నేను ఏం తీసుకున్నాను, మోల్ ఫార్ములా తీసుకున్నాను. వాడు మోల్ అడిగినాడు కాబట్టి మోల్ ఫార్ములా తీసుకున్నాను. మోల్ అంటే ఏంది, గివెన్ వెయిట్. ఇక్కడ గివెన్ వెయిట్ ఎంత, 1 AMU. ఓకే, గివెన్ వెయిట్ ఎంత, 1 AMU. ఈ వెయిట్ ప్లేస్లో నేను ఏం రాయాలి, 1 AMU రాయాలి. ఓకే, ఈ వెయిట్ ప్లేస్లో నేను ఏం రాయాలి, 1 AMU. ఓకే, ఈ వెయిట్ ప్లేస్లో నేను ఏం రాయాలంటే 1 AMU రాయాలి. 1 AMU అంటే అర్థం ఏంది, 1/Na. అంటే దీని ప్లేస్లో నేను 1/Na రాసినాను. ఇక్కడ ఈ వెయిట్ ప్లేస్లో 1/Na రాసినాను. ఓకే, గివెన్ వెయిట్ బై దీని వెయిట్, మాలిక్యులర్ వెయిట్ అంటే ఇక్కడ హెచ్ ఇచ్చినాడు కాబట్టి అటామిక్ వెయిట్. దీని వెయిట్ ఎంత, 1. ఓకే, అప్పుడు ఏమైంది, 1/Na. 1/Na వాల్యూ మనం అప్పుడు ఏమని చెప్పినాం, 1.67 × 10⁻⁻27. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 1/Na అంటే ఎంత, 6.023 × 10⁻23. Na ప్లేస్లో ఈ వాల్యూ వేస్తే అప్పుడు 1/ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఇంత వస్తుంది. Na అంటే అర్థం అంతే కదా, ఇది అంతే కదా. ఓకే, ఇంటూ Na. ఇక్కడ Na అంటే అర్థం ఏంటంటే ఇది 6.023 × 10⁻23. ఈ స్లైడ్లో మనకేం తెలిసింది, ఓకే, మోల్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వేయాలి. గ్రామ్ అటామిక్ మాస్ కనుక్కోమన్నప్పుడు ఒక ఆటం యొక్క మాస్ కనుక్కొని ఇంటూ Na వేస్తే సరిపోతుంది. ఓకే, ఒక ఆటం యొక్క మాస్ కనుక్కున్నాం ఇక్కడ 20 AMU. ఓకే, ఈ 20 AMU ఇంటూ Na వేస్తే గ్రామ్ అటామిక్ మాస్ వచ్చేస్తుంది. ఒక ఆటం మాస్ కనుక్కొని ఇంటూ Na వేయాలి. ఒక ఆటం మాస్ 20 AMU, ఇది ఇంటూ Na. ఓకే, ఇంకా చూద్దాం ఇంకొక క్వశ్చన్. ఇక్కడ ఎలిమెంట్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, గ్రామ్ ఆటము. ఇక్కడ ఎలిమెంట్ ఇచ్చినాడు, దాని మాస్ ఇచ్చినాడు, మనం గ్రామ్ ఆటం కనుక్కోవాలా. గ్రామ్ ఆటం అంటే నేను ఏమని చెప్పినాను, క్వశ్చన్లో గ్రామ్ ఆటం కనుక్కోమంటే మనం మోల్ కనుక్కోవాలని అర్థము. ఇప్పుడు క్వశ్చన్లో ఎలిమెంట్ ఇచ్చి దాని మాస్ ఇచ్చి గ్రామ్ ఆటం కనుక్కోవాలంటే మోల్ = వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో గివెన్ వెయిట్ ఎంత, వెయిట్ అంటే గివెన్ వెయిట్ అంటే ఇక్కడ ఇచ్చిన వెయిట్ 48. దీని మెగ్నీషియం మాస్ ఎంత, 24 అంటే 48/24, 2 మోల్స్. గ్రామ్ ఆటం అంటే మోలే కదా కాబట్టి మోల్ కనుక్కున్నాను. ఓకే, గ్రామ్ ఆటం అంటే ఏమర్థము, గ్రామ్ ఆటం అంటే ఏంది అర్థము, గ్రామ్ ఆటం అంటే మోలు. గ్రామ్ ఆటం అంటే ఏంది, గ్రామ్ ఆటం అంటే మోలు. ఫార్ములా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ అంటే గివెన్ వెయిట్ 48.
ఓకే, దీని ఎలిమెంట్ మాసు 24, 2 మోల్ వచ్చింది. ఆటం కనుక్కోవాలంటే మోల్ ఇంటూ ఎన్ఏ. ఆటం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే మోల్ ఇంటూ ఎన్ఏ. ఓకే, మాస్ కనుక్కోవాలన్నా, గ్రామ్ అటామిక్ మాస్ కనుక్కోవాలన్నా వెయిట్ ఇంటూ ఒక ఆటం వెయిట్ ఇంటూ ఎన్ఏ. ఓకే, గ్రామ్ అటామిక్ మాస్ కనుక్కోవాలంటే ఒక ఆటం వెయిట్ ఇంటూ ఎన్ఏ. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే మోల్ ఇంటూ ఎన్ఏ. ఓకే, ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? వాట్ ఈజ్ ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే మోల్ ఇంటూ ఎన్ఏ. ఇక్కడ మోల్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 ఇంటూ ఎన్ఏ. ఎన్ఏ అంటే అర్థం, ఎన్ఏ అంటే వాల్యూ ఎంత? 6.023 ఇంటూ 10⁻23. దీన్ని క్యాలిక్యులేషన్ చేసింటే ఎంత వచ్చింది? 12 ఇంటూ 10⁻23. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 1.2 ఇంటూ 10⁻24. అలా ఎందుకు రాసుకోవాలి? ఎందుకంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ ఇంటూ 10⁻y ఫామ్లో ఉంది. సైంటిఫిక్ నొటేషన్ ప్రకారం ఎక్స్ ఇంటూ 10⁻y. ఈ ఎక్స్ అనేది 1 కన్నా పెద్దదిగా ఉండాలి, మోర్ ఉండాలి, 10 కన్నా లెస్ ఉండాలి. ఈ ఎక్స్ వాల్యూ 10 కన్నా లెస్ ఉండాలి. కానీ ఇక్కడ ఈ ఎక్స్, ఇది ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ 10⁻y. ఈ ఎక్స్ వాల్యూ 10 కన్నా మోర్ ఉంది, 10 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 10 కన్నా లెస్కి తీసుకొని రావాలి. అప్పుడు 1.2 ఇంటూ 10⁻24 రాసినాను. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు చూడు, ఇక్కడ పాస్పస్ ఇచ్చినాడు. పాస్పస్ ఇచ్చి దాని మాస్ ఇచ్చాడు 9.3. దాన్ని ఏం కనుక్కోమన్నాడు? గ్రామ్ ఆటం కనుక్కోమన్నాడు. గ్రామ్ ఆటం అంటే అర్థమైంది. గ్రామ్ ఆటం అంటే మోలు. గ్రామ్ ఆటం అంటే మోలు. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, గివెన్ వెయిట్ ఎంత? గ్రామ్ ఆటం అంటే ఏంది? మోలే కదా. గ్రామ్ ఆటం అంటే ఓకే, గ్రామ్ ఆటం అంటే ఏంది? మోలే కదా. గ్రామ్ ఆటం అంటే మోలు. మోల్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత? గివెన్ వెయిట్ 9.3. దీని పాస్పస్ వెయిట్ ఎంత? 31. 9.3 బై 31 ఈజ్ ఈక్వల్ టు 0.3. ఓకే, ఆటమ్స్ కనుక్కోమన్నాడు. ఓకే, దీనికి ఆటమ్స్ కనుక్కోమన్నాడు. ఇది ఇచ్చాడు కదా, ఇవి రెండు ఇచ్చి ఆటమ్స్ కనుక్కోమన్నాడు. ఆటమ్స్ కనుక్కోవాలంటే మోల్ ఇంటూ ఎన్ఏ. మోల్ ఎంత వచ్చింది? 0.3 వచ్చింది. ఇంటూ ఎన్ఏ వేసినాను, సరిపోయింది. ఓకేనా? వీటి వరకు క్లియరా మీకు? వీటి వరకు క్లియర్ అయితే ఇప్పుడు ఇది వినండి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎలిమెంట్ ఇచ్చినాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మాస్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? గ్రామ్ ఆటం కనుక్కోమన్నాడు. ఇక్కడ మాస్ దేంట్లో ఇచ్చాడు? మిల్లీగ్రామ్స్లో ఇచ్చాడు. మిల్లీగ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి ఓకే, మోల్ దేంట్లో మిల్లీగ్రామ్స్ను గ్రామ్స్లే కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, గ్రామ్ ఆటం కదా, గ్రామ్ ఆటం అంటే మోలే కదా. ఓకే, గ్రామ్ను ఇక్కడ మిల్లీగ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి గ్రామ్ ఆటం అన్నాడు కాబట్టి దీన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? గ్రాముల్లే కన్వర్ట్ చేసుకోవాలి. మిల్లీగ్రామ్స్ను గ్రామ్స్లే కన్వర్ట్ చేయాలంటే దీని ప్లేస్లో 10⁻³ రాయాలి. ఓకే, మిల్లీగ్రామ్స్ను గ్రామ్స్లే కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది గ్రామ్ ఆటం కదా. ఓకే, ఈడ మిల్లీగ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని గ్రామ్స్లే కన్వర్ట్ చేసుకోవాలంటే 10⁻³ రాయాలి. కాబట్టి దీన్ని ఎలా రాసినాను? 112 ఇంటూ 10⁻³ ఓకే, అప్పుడు వెయిట్ ఎంత? 56. దీని వెయిట్ ఎంత ఇచ్చినాడు? 56. దీన్ని క్యాలిక్యులేట్ చేసింటే 2 ఇంటూ 10⁻³ అప్పుడు ఆటమ్స్ కనుక్కోమని చెప్పినాడు కదా, ఎఫ్ఈ ఆటమ్స్ కనుక్కోమంటే మోల్ ఇంటూ ఎన్ఏ. మోల్ ఎంత వచ్చింది? మోల్ ఇంటూ ఎన్ఏ. ఓకే, మోల్ ఎంత వచ్చింది? 2 ఇంటూ 10⁻³ ఇంటూ ఎన్ఏ. దీని వాల్యూ ఇంత. ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసేది 12 అంతే కదా. 2 ఇంటూ 6 12 -3 ఇక్కడ 3 పోతే 20. అప్పుడు
ఇది 10 కన్నా పెద్దదిగా ఉంది కదా, వాల్యూ మోర్ ఉంది కదా, 10 కన్నా పెద్దది ఉంది కాబట్టి తగ్గియాలంటే 1 పాయింట్ పెడితే అప్పుడు ఏమవుతుంది, ఇంత వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదనుకుంటున్నాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 560 గ్రామ్ ఆఫ్ Fe. ఇక్కడే ఓకే 560 గ్రామ్స్ ఆఫ్ Fe ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమన్నాడు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ముందు మనం ఏం కనుక్కోవాలి, మోల్ కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ ఇది కనుక్కున్నాము కదా, ఆటమ్స్ కనుక్కోమన్నప్పుడు మనం ఏం కనుక్కున్నాము, మోల్ కనుక్కున్నాము, అంతే కదా. ఇప్పుడు చూడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 560 గ్రామ్ Fe అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఆటమ్స్ కనుక్కోవాలంటే మోల్ కనుక్కోవాలి. మోల్ ఫార్ములా ఏంది, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ వెయిట్ అంటే ఏంది, గివెన్ వెయిట్. ఏంది, గివెన్ వెయిట్. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్ గివెన్ వెయిట్ అంటే పైన ఎప్పుడు క్వశ్చన్లో ఇచ్చింది వేసుకోవాలి, కింద ఎప్పుడు దాని మాస్క్ వేసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్లో ఇచ్చింది ఎంత 560, దీని మాస్ ఎంత Fe 56. మనం Fe మాస్ అనేది గుర్తు పెట్టుకోవచ్చు. వాడిస్తే సరిపోతుంది, ఖచ్చితంగా క్వశ్చన్లో ఇస్తాడు. ఓకేనా? Fe మాస్ అనేది మనకు గుర్తుంటుంది. మనం 11th చదివినప్పుడు 12th చదివినప్పుడు మనకు Fe మాస్ అనేది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకే, Fe మాస్ 56, గివెన్ మాస్ 560, 560 బై 56 10 వచ్చింది. అంతేనా? ఇప్పుడు ఇక్కడ వాడు 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ ఆప్షన్లలో ఏది కరెక్టు అన్నాడు. ఈ ఆప్షన్లు ఇచ్చి ఈ ఆప్షన్లలో ఏది కరెక్టు అన్నాడు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇక్కడ 10 మోల్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 10 మోల్ వచ్చింది. వీడు ఏమన్నాడు, ట్వైస్ దట్ ఆఫ్ 70 గ్రామ్ నైట్రోజన్ అన్నాడు. ట్వైస్ దట్ ఆఫ్ 70 గ్రామ్ ఆఫ్ నైట్రోజన్. ఓకే, ఆఫ్ దట్ ఇన్ 20 గ్రామ్ hydrogen, twice that in 70 gram nitrogen, twice that in 70 gram nitrogen, half that in 20 gram hydrogen అన్నాడు. దీన్ని మోల్లే కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మోల్లే కన్వర్ట్ చేసుకో. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, గివెన్ వెయిట్ ఎంత 70. నైట్రోజన్ ఓన్లీ ఎన్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఓన్లీ ఎన్ అంటే 14 వేసినాను, 5 వచ్చింది. అంటే దీనికి ఇది డబలే కదా, 5 × 2 10 అంటే దీనికి ఇది డబలే కదా, అంటే ఈ ఆప్షన్ కరెక్టు. ట్వైస్ దట్ ఇన్ 70 గ్రామ్ ఎన్ అంటే ఈ ఆప్షన్ కరెక్టు, దీనికి అది డబల్ ఉంది. హాఫ్ దట్ ఇన్ 20 గ్రామ్ హెచ్, ఇక్కడ హెచ్ ఇచ్చినాడు. ఈ గ్రామ్స్ని కూడా మోల్స్లే కన్వర్ట్ చేసుకో. అప్పుడు వెయిట్ ఎంత 20, దీని మాస్ ఎంత, ఓన్లీ ఒక హైడ్రోజన్ 1. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే గివెన్ 20 బై హైడ్రోజన్ మాస్ ఎంత 1, 20/1 ఎంత 20/1. 20/1 మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 20 వచ్చింది. మనకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. అంటే దీని మోల్ 20 వచ్చింది, క్వశ్చన్లో ఇచ్చిన దాని మోల్ 10 వచ్చింది. దీని మోల్ 10 వచ్చింది, దీని మోల్ 20 వచ్చింది. అంటే హాఫ్ దట్ ఇన్ 20 గ్రామ్స్. దీంట్లో అది హాఫే కదా, ఇది 20 అంటే అది 10 ఉంటే దీంట్లో అది హాఫే కదా, సగమే కదా. కాబట్టి ఇది కరెక్టే. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా క్వశ్చన్లో హైడ్రోజన్ ఇచ్చాడనుకో, హైడ్రోజన్ ఇచ్చే మనం H2 తీసుకోవాలా, దాని మాస్ 2 అవుతుంది. క్వశ్చన్లో హైడ్రోజన్ ఇచ్చినప్పుడు మనం H2 తీసుకుంటే దాని మాస్ 2 అవుతుంది. ఓన్లీ హెచ్ ఇచ్చినప్పుడు దాని మాస్ 1 అవుతుంది. ఓన్లీ హెచ్ ఇచ్చినప్పుడు దాని మాస్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటానా. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోమని చెప్పాడు. ఏం కనుక్కోమని చెప్పాడు, నెంబర్ ఆఫ్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మోల్ కనుక్కోవాలి. కాబట్టి మోల్ ఫార్ములా వేసుకున్నాను. మోల్ ఫార్ములా వేసుకొని గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 10 వచ్చింది.
ఓకే, ఈ 10 వచ్చింది. ఈ ఆప్షన్లో ఏది కరెక్ట్ అంటే అప్పుడు దీన్ని మోల్గా కన్వర్ట్ చేసుకుంటే దీనికి ఇది డబల్ ఉంది, దీనికి ఇది హాఫ్ ఉంది. 2 ఆప్షన్లు కరెక్టే. నేను అక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి కానీ నేను 2 రాసిన. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓకే, నా డైలాగ్ ఒకటే, డెప్త్గా కొడితే డీప్గా కోమాలోకి పోవాలా, అదైనా ఇదైనా యాదైనా. ఓకే ఓకే, అర్థమైంది అనుకుంటా అమ్మా. థ్యాంక్ యూ.